హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో తోటకూర వడలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. తోటకూర వడలను తయారు చేయడానికి నేను పచ్చిశనగపప్పునండి 200 గ్రాములు తీసుకుని 3 గంటల ముందు ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఒక చిన్న తోటకూర కట్టండి, మనకి చిన్న చిన్నవి దొరుకుతాయి కదా, దానిని తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనిని మనం ఎంత వీలైతే అంత చిన్నగా ముక్కలు చేసుకోవాలండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. చిన్న అల్లం ముక్కను కూడా ఈ విధంగా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ఈ విధంగా తుంచి పెట్టుకున్నాను. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దానిలోనికి కొద్దిగా సాల్ట్, కొద్దిగా తినే సోడా, డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్. ఈ విధంగా తోటకూరని చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని మాత్రం నీళ్లు లేకుండా మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోనికి మనము కోసి ఉంచుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. వీటన్నిటిని మనము నీళ్లు పోయకుండా బాగా మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిలోనికి మనము కోసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేస్తున్నాను. తోటకూరను కూడా వేస్తున్నాను. దీనిలోనికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. కొద్దిగా తినే సోడా వేస్తున్నాను. వీటన్నిటిని మనము పిండిలో పూర్తిగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. వడలు వేయించడానికి నేను ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది, నేను స్టవ్ని సిమ్లో పెడుతున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిలో చిన్న ముద్దను తీసుకుంటున్నాను. ఈ విధంగా దీన్ని రౌండ్గా చుట్టుకొని దీనిని ఈ విధంగా నొక్కుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకొని మనం దానిలో నూనెలో వేయాలి. ఈ వడలను మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ వడలను వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా మనకి తోటకూర వడలు రెడీ అయిపోయాయి. ఈ శనగపప్పు వడలలో మనము తోటకూర వేసి చేసినందువల్ల ఈ వడలు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ తోటకూర వడలను మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.